కాబడుతున్నారు, భక్తి పరులుగా కాబడుతున్నారు. ఆ రంగు కొంతకాలం వరకే. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చినప్పుడు ఆకరించి అబ్బా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ యొక్క భక్తి పరులు అనుకుంటారు పక్కడు. కానీ నా దేవుడు గురించి తెలుసు. హల్లెలూయా. అన్ని తెలిసిన వాడు మౌనంగా ఉన్నాడు. ఏం తెలియనివాడు ఎన్నైపోయాడు. హల్లెలూయా. అన్ని తెలిసినాడు అడిగి మనకి ప్రశాంతంగా ఉన్నాడు. ఎక్కడైనా మారింది, ఎక్కడైనా మనసు మార్చుకునేది, ఎక్కడైనా ప్రవర్తన మార్చుకునేది, ఎక్కడైనా నడక మార్చుకునేది అని ఆయన కోపించుతూనే వాత్సల్యం చూపిస్తున్నాడు. ఇక మనం మారకపోతే ఆయన అంటున్నాడు, నేను అజ్ఞాన కాలంలో చూసి చూడటూ వదిలిపెట్టా, కానీ స్టిల్ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క నా కన్నులతో చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు స్వార్థంతో బ్రతుకుతున్నారు, ఎవరు తమాపేక్షగా బ్రతుకుతున్నారు, ఎవరు దిగ్గమలు ఆడుతున్నారు, ఎవరు అహంకారంలో బ్రతుకుతున్నారు, ఎవరు విలువలతో బ్రతుకుతున్నారు, ఆయన ప్రతిదీ చూసుకున్నాడు. అసలు ఆలోచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి నువ్వు స్వార్థంతో బ్రతికితే మార్చుకో, ధనాపేక్షగా బ్రతికి మార్చుకో, దిక్కుమారే ప్రభావం అయితే మార్చుకో. అహంకారంలో నడుస్తున్నప్పుడు తస్మాత్ జాగ్రత్త, ఇది నాశనం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పైకి ఎక్కడ పడతారు వీళ్ళు?